అంధ ఉద్యోగుల సమస్యలపై తమ అసోసియేషన్ నిరంతరం పనిచేస్తుందని విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఒంగోలులోని సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవో నెంబర్ 3 ద్వారా నిరుద్యోగులైన అంధులకు ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. 2015లో ఆవిష్కరించబడిన ప్రకాశం జిల్లా శాఖ అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు నడుస్తుందని తెలిపారు. తమ అసోసియేషన్ అంధ ఉద్యోగుల హక్కులపై నిరంతరం పోరాటం సాగిస్తుందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపశెట్టి రామ్మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్తమ్మ, అంధ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా గురించి 10వ వార్షికోత్సవం 2011 నవంబర్ 27న మా యొక్క అసోసియేషన్ ప్రారంభమైన తర్వాత మా అధ్యక్షులు జి రవీంద్రబాబు గారి కృషితో జీవో నెంబర్ 3 అని తీసుకొచ్చి ఎంతోమంది అన్ఎంప్లాయీస్కి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కల్పించిన తర్వాత ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ స్ఫూర్తితో 2015లో ఈ యొక్క ప్రకాశం జిల్లా శాఖ ప్రారంభించబడింది. సో అప్పటి నుంచి కూడా మా అధ్యక్షులు ఏదైతే చెప్పారో సామాజిక కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగుల సమస్యల్లో కానీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కానీ అన్ని విధాలుగా రాష్ట్ర అసోసియేషన్ ఏదైతే ఉందో దాంతో పాటుగా ప్రకాశం జిల్లా శాఖ కూడా చాలా ముందుంది. అన్ని సేవా కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా వికలాంగులకి శిక్షణ ఇచ్చే దాంట్లో, ట్రైనింగ్ ఇప్పించే దాంట్లో చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ వాళ్ళ హక్కులను కాపాడే ప్రాబ్లమ్స్ గురించి అంటే ఎంప్లాయీసా అన్ఎంప్లాయీస్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది VCA. దానికి అనుసంధానంగా జిల్లా బ్రాంచీలు వాళ్ళు కుదిరినంతలో వాళ్ళ సమస్యల్ని జిల్లా లెవెల్లో పరిష్కరించుకొని కుదరని పక్షంలో సెంట్రల్ లెవెల్లో వాళ్ళు వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీని జిల్లా బ్రాంచెస్ ఉండడం వల్ల సమస్యలని చాలా తొందరగా స్క్రూటినీ అయిపోతుంది. ఆ విజువల్ ఇంపైర్డ్స్కి తొందరగా న్యాయం జరుగుతుంది. దానివల్లే ప్రభుత్వ ఉద్యోగాల్లో అయినా కానీ, లేకపోతే అన్ఎంప్లాయీస్ విషయాల్లో, రైట్స్ విషయంలో అయినా కానీ ఆల్మోస్ట్ కాస్త వస్తే న్యాయం జరుగుతుందంటే ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఎందుకంటే నేను దాని ద్వారానే లబ్ధి పొందాను. గతంలో గవర్నమెంట్ దగ్గర మా ఫైల్స్ కొన్ని పెండింగ్ ఉంటే మేము ఆటలకు వెళ్ళినప్పుడు అన్న ఇట్లా అని చెప్పేసి రవీంద్రబాబు గారిని కన్సర్న్ అయితే ఇమ్మీడియట్గా నేను ఉన్నాను, ప్రాబ్లం లేదు, నామకే వస్తూ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. బట్ అదేంటంటే విజువల్ ఇంపైర్డ్స్ ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ సమస్యల గురించి ఫైట్ చేసే అసోసియేషన్ అన్నమాట. అందువలన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నారు. మీరు సంవత్సరం మీ బాధ్యత పెరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. అయితే విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అనుబంధ సంస్థగా మా విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ కొనసాగుతూ ఉన్నది. మరి నేటికి 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది విజువల్లీ ఛాలెంజ్ యూత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించి. అయితే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, మరి నలుగురికి ఉపయోగపడేటువంటివి మా విజువల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అండదండగా నిలబడి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా ఒక మంచి చేయాలి, మంచి ఉద్దేశంతో ముందుకు చేయాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ముందుకి కొనసాగి మరి అసోసియేషన్ని ఎంతో గొప్పగా నడిపించినటువంటి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి మా యూత్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా